అనామిక అవని ఇద్దరు కూడా తోటికోడళ్ళు. అత్తగారింట్లో సొంత అక్కా చెల్లెల్లాగా సంతోషంగా ఉంటారు. అయితే ఎండాకాలం వచ్చిందంటే మాత్రం వాళ్ళు బద్ధశత్రువులుగా మారిపోతారు. అసలు ఎండాకాలంలో వాళ్ళకేం జరుగుతుంది, వాళ్ళెందుకు అలా ప్రవర్తిస్తారో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. అది కృష్ణాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో ఒక పెద్ద కుటుంబం ఉంది. అదే అనామిక అవని వాళ్ల కుటుంబం. కుటుంబంలో 3 పిల్లలు, అత్త, మామ, వాళ్ళ భర్తలు, అందరూ కలిపి 9 మంది ఉంటారు. ఇంట్లో వాళ్ళ భోజనాల దగ్గర నుంచి వాళ్ళ బట్టలు ఉతకటం వరకు అన్ని పనులు అవని అనామికనే చేస్తూ ఉంటారు. చలికాలం, వర్షాకాలం ఇలా పనులు పంచుకునేవాళ్ళు. ఎండాకాలం వచ్చిన సమయంలో మాత్రం తెగ గొడవ పడుతూ ఉంటారు. అవని, ఈరోజు నీళ్ళు నువ్వే తీసుకురావాలి. అంత దూరం వెళ్ళి నీళ్ళు తీసుకురావడం అంటే నా వల్ల అసలు అవ్వట్లేదు. నేనేమి ఖాళీగా కూర్చోలేదక్కా. నేను కూడా నీతో పాటు కష్టపడుతున్నాను కదా. నాకు అసలే కాలు బాగా నొప్పేస్తుంది. అంత దూరం వెళ్ళి నీళ్లు తీసుకురావాలంటే అసలు జరగని పని. అయితే వదిలే, నీళ్ళు తెచ్చుకుంటారో లేదో మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. నేను పిల్లల్ని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. నేనేమన్నా ఇక్కడే ఉంటానా? నా భర్తను తీసుకుని నేను కూడా మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అలా ఇద్దరూ గొడవపడుతూ ఉంటారు. ఆ గొడవంతా చూసిన శారద వాళ్ళ కొడుకులు రమేష్, మహేష్ల దగ్గరికి వెళ్తుంది. ఒరే, మీకెన్నిసార్లు చెప్పా ఎండాకాలం వస్తే నీళ్లు మీరే తీసుకురండిరా బాబు అని. చూడు, మీ భార్యలిద్దరు అట్ట తిట్టుకుంటున్నారు. ఇంకా కొంచెంసేపు ఉంటే కొట్టుకునేలాగున్నారు. దయచేసి వాళ్ళకేదో ఒకటి సర్ది చెప్పండిరా, ఇంట్లో ఈ పూరు పడలేకపోతున్నాను. అమ్మా, ఇది ప్రతి సంవత్సరం ఉండేదే కదా. మేము అంత దూరం వెళ్ళి నీళ్ళు తీసుకొస్తూ ఉంటే మా ఉద్యోగాలు పోతాయి. మేం చేస్తుంది అసలే సాఫ్ట్వేర్ ఉద్యోగం, సొంత వ్యాపారాలేమీ కాదు. అవునమ్మా, దయచేసి అలాంటి గొడవలు మా దగ్గరికి తీసుకురాకండి. వాళ్ళిద్దరు అలా చెప్పటంతో శారద తన భర్త దగ్గరికి వెళ్ళి కోడళ్ల గొడవల గురించి చెప్తుంది. సర్లే, మనం ఓ పని చేద్దాం. ఈ ఎండాకాలం మనం ఎక్కడికైనా తీర్థయాత్రలకి వెళ్ళొద్దాం. వేళకి కొంచెం భారమైనా తగ్గుతుందిగా. అందుకు శారద కూడా సరే అంటుంది. హడావిడిగా ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇద్దరూ కలిసి తీర్థయాత్రలకు వెళ్ళిపోతారు. ఆ విషయం ఎలాగో తెలుసుకున్నాక అనామిక పిల్లల్ని తీసుకొని భర్తకి చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోతుంది. అవని రమేష్ దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెప్తుంది. ఇది ఇల్లు అనుకుంటున్నారా లేకపోతే హోటల్ అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడానికి నాకసలు ఈ పద్ధతి ఏమీ నచ్చలేదు. అనామిక పని చెప్తాను అంటూ అతను కూడా అనామిక పుట్టింటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో అవని, మహేష్ మాత్రమే ఉంటారు. ఇప్పుడు మనిద్దరమే ఉన్నాం కదా, నీళ్లు పెద్దగా ఏం పట్టవు. నేను తీసుకొస్తాను, మీరు ఉద్యోగం చేసుకోండి అంటూ నీళ్ల కోసం వెళ్తుంది. పాపం, ఆమె చాలా కష్టపడి దూరం నుంచి నీళ్లు తీసుకొస్తుంది. అయినా సరే మహేష్ ఏమీ పట్టనట్టుగా కోపంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అది చూశాక అవనికి చాలా కోపం వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాను, ఒకరోజు నీళ్లు తీసుకొస్తే మీకు కూడా అనుభవం అవుతుంది అనుకుంటా. నేను ఎంత దూరం నుండి నీళ్లు తీసుకొస్తున్నాను, మీరు ఇష్టం వచ్చినట్టు నీటిని వృధా చేస్తున్నారు. ఇలా చేస్తే నేను కూడా మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అయ్యయ్యో, అంత పని చేయకు, నేను జాగ్రత్తగా నీటిని వాడుకుంటానులే అని మహేష్ అంటాడు. అవని సరే, ఈ మాట గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా అనామిక కుటుంబంతో సహా పుట్టింటికి చేరుకుంటుంది. తల్లి శాంతమ్మ అనామికాని చూసి ఇలా అంటుంది. ఏంటమ్మా, నువ్వు పిల్లలే వచ్చారు, అల్లుడుగారు రాలేదా అని అంటూ ఉండగానే అప్పుడే రమేష్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. నేను కూడా వచ్చానత్తయ్యా అని అంటాడు. వాళ్ళందరినీ చూసి చాలా సంతోషపడుతుంది శాంతమ్మ. పిల్లలు కూడా నాన్న అంటూ అతన్ని కౌగిలించుకుంటారు. అనామిక రమేష్ని చూస్తూ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. రమేష్ కూడా అనామిక వెనకాలే లోపలికి వెళ్తాడు. అనామిక, దయచేసి నా మీద కోపం చూపించుకో. నేను కూడా ఇక్కడికి వచ్చాను కదా, నా ల్యాప్టాప్ కూడా ఇక్కడికే తెచ్చుకున్నాను. 2 నెలలు మనం ఇక్కడే ఉందాం, సరేనా? ఆ మాట చాటుగా వింటుంది శాంతమ్మ. వామో, 2 నెలలు ఇక్కడే ఉంటారా? నేళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. వీళ్ళకి ఈ విషయం చెప్పి ఇక్కడి నుంచి పంపించడం అంత మంచిది కాదు. ఓరి భగవంతుడా, నువ్వేదో ఒకటి చెయ్యి అని అనుకుంటూ రేపొద్దున్న దీని గురించి ఆలోచిద్దాంలే అనుకుంటుంది. ఇక ఆ రోజు అందరూ కూడా భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. మరుసటి రోజు ఉదయం అనామిక నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గులు పెడుతుంది. అప్పుడే తల్లి శాంతమ్మ అక్కడికి వస్తుంది. అమ్మా అనామిక, ఇంట్లో నీళ్లు లేవు, వెళ్ళి తీసుకొస్తావా? అదేంటమ్మా, మనకి పంపులున్నాయి కదా. పంపు నుండి సరాసరి ఇంటికి నీళ్ళొచ్చేస్తాయి కదా, నీళ్ళకి ఇబ్బంది ఉండదు కదా. మరి నువ్వెందుకు నీళ్ళు తెమ్మంటున్నావు? ఒకప్పుడులాగా మన ఊరు లేదమ్మా. మన ఊరిని పట్టించుకునే వాళ్ళే లేరు. నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అందరూ ఊరు చివరి చెరువులో నుంచి నీళ్లు తీసుకుని రావాల్సి వస్తుంది. అంత దూరం నుండి నీళ్లు తీసుకురావడం అంటే నా వల్ల కాదమ్మా. కొంచెం నువ్వే వెళ్ళి నీళ్లు తీసుకురామ్మా
ఆ మాటలకి అనామికకి చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎండాకాలం నీటి కష్టాలు తప్పించుకోవడం కోసమే పుట్టింటికొచ్చింది. ఇక్కడ కూడా అదే సమస్య ఉంది అని బాధపడుతూ ఉంటుంది. ఇక అదే విషయాన్ని అమ్మతో చెప్తుంది. ఆ మాటలు విన్న శాంతమ్మ కొంచెం వెటకారంగా, వెనకటికి నీలాంటిది. నా కోడి కూస్తేనే అందరూ నిద్రలేగుస్తారు, నా కోడి లేకపోతే ఎలా నిద్రలేస్తారో చూస్తానని చెప్పి కోడిని తీసుకుని ఊరు వదిలిపెట్టి వెళ్ళిందంట. అలా ఉంది నువ్వు చేసింది. ఎక్కడైనా ఎండాకాలంలో ఇలాంటి సమస్యలు తప్పవు, ఏదో కొన్ని ఊర్లో అదృష్టం ఉంటే తప్ప. ఆ మాటలు విని అనామిక చేసేదేమీ లేక ఊళ్ళోనే చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తుంది. అదంతా చూసిన రమేష్ అనామికతో, చూడనామిక, ఇక్కడికి వచ్చినా నీకు ఈ బాధ తప్పట్లేదు కదా, అనవసరంగా ఇక్కడికి వచ్చి మీ అబ్బాని ఇబ్బంది పెడుతున్నావు, తిరిగి మన ఇంటికి వెళ్ళిపోదాం పదా, నేను రానంటే రాను అంటూ సమాధానం చెప్తుంది. అందుకతను సరే నీ ఇష్టం అంటాడు. వారం రోజులు గడిచాయి. అప్పుడు అనామిక తన మనసులో ఇలా అనుకుంటుంది, వామో, నా మెట్టినింట్లో ఉంటే ఇంత బాధ ఉండదు. ఎందుకంటే ఇక్కడ చెరువున దూరంతో పోల్చుకుంటే అక్కడ దూరం తక్కువ, శ్రమ తక్కువ. ఇంకొన్ని రోజులు నేను ఇలాగే ఉంటే నా నడుము పట్టుకుపోవడం ఖాయం, నేను మంచాన పడ్డం కూడా ఖాయమే. వెంటనే మా ఆయనకి చెప్పి తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. అదే విషయాన్ని రమేష్కి చెప్తుంది. రమేష్ సరే రేపొద్దునే వెళ్ళిపోదాం అంటాడు. అదే విషయాన్ని అనామిక పిల్లలతో కూడా చెప్తుంది. పిల్లలు మాత్రం మేం రామంటే రాము, ఇక్కడే ఉంటామంటూ ఏడుస్తారు. ఇక అప్పుడు అనామిక తన మనసులో, వీళ్ళు ఇక్కడ ఉంటే గనక నాకు కొంచెం శ్రమ తగ్గుతుంది, మా అమ్మ వీళ్ళని బాగానే చూసుకుంటుందిలే అని భావించి తల్లితో, అమ్మా వీళ్ళ సంగతి నువ్వే చూసుకోవాలి, మేము రేపు ఊరికి వెళ్తున్నామని చెప్తుంది. ఎందుకమ్మా, కొన్ని రోజులు ఉండొచ్చుగా. మా ఆయనకేదో మీటింగ్ ఉందంట, అందుకని వెళ్దాం అంటున్నాడు. మేమిద్దరం వెళ్తాంలే, పిల్లల్ని నీ దగ్గరే ఉంచుకో అని అంటుంది. అందుకు ఆమె సరే అంటుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా తీర్థయాత్ర కోసం వెళ్లిన ముసలి దంపతులు ఇద్దరు కూడా ఎండలకి ఎక్కువ దూరం ప్రయాణం చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. యావండి, మనం అనవసరంగా బయటకు వచ్చాం, వాళ్ళు తెప్పలేదు వాళ్ళే పడతారు గాని తిరిగింటికి వెళ్ళిపోదాం పదండి. ఈ ఎండలకు మనం ఎక్కువ దూరం ప్రయాణం చేయడం అంత మంచిది కూడా కాదు. పొరపాటును నువ్వు నేను పుట్టుక్కుమంటే వాళ్ళన్నీ అయిపోతారు. నువ్వు చెప్పింది కూడా అక్షరాల నిజం శారదా, ప్రశాంతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అని ఇద్దరూ భావించి వాళ్ళు కూడా ఇంటికి తిరిగి ప్రయాణం అవుతారు. మరుసటి రోజు ఉదయం ఆ ముసలి దంపతులు ఇంటిని చేరుకుంటారు. వాళ్ళని చూసిన అవని తన మనసులో, వామ్మో, వీళ్ళొచ్చారు కదా, నీళ్ళ వాడకం ఎక్కువ అవుతుంది. అప్పుడు నేను ఇంకొక 6 బొంగలు ఎక్కువ తీసుకురావాల్సి వస్తుంది. చచ్చాన్రా దేవుడా అని చాలా బాధపడుతుంది. కొంత సమయం తర్వాత అనామిక రమేష్లు కూడా వస్తారు. అవని వాళ్ళని చూసి మరింత కంగారు పడుతుంది. ఇప్పుడు మళ్ళీ మా ఇద్దరికి గొడవ మొదలవుతుందనుకుంటా. సర్లే, ఏదైతే అదైంది, నేను కూడా సిద్ధంగానే ఉంటాను అని భావిస్తోంది. ఇంతలో అనామిక అవని దగ్గరికి వచ్చి వాళ్ళ ఊర్లో ఉన్న నీటి సమస్య గురించి చెప్పి తను పడ్డ కష్టం గురించి వివరిస్తుంది. అవని కూడా తనిక్కడ పడ్డ కష్టం గురించి చెప్పుకుంటుంది. ఇక ఇద్దరు కూడా వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఒక ఆలోచన చేస్తారు. చూడవని 10 బిందెలు నీళ్ళు తేవాలి అంటే నువ్వు ఒక 5 బిందెలు, నేను ఒక 5 బిందెలు తీసుకొస్తే మనకి శ్రమ తగ్గుతుంది. అప్పుడు అందరం సంతోషంగా ఉండొచ్చు. అందుకు అవని కూడా సరే అంటుంది. ఇక మరుసటి రోజు నుంచి ఇద్దరితోటి కోడళ్ళు ఎలాంటి గొడవలు లేకుండా నీటిని తీసుకొస్తూ ఉంటారు. పాపం, వాళ్ళ కష్టం చూసిన అత్తగారు కూడా వాళ్ళకి సహాయం చేస్తుంది. అది చూసి ఇద్దరూ సంతోషపడతారు. ముగ్గురు నీళ్లు తీసుకొస్తూ ఉండగా, నిజంగా మాకు కొంత శ్రమ తగ్గించారు అత్తయ్య. మీ అబ్బాయి వాళ్ళు కూడా మాకు సహాయం చేస్తే ఇంత ఇబ్బంది ఉండదు. పాపం వాళ్ళేమో వాళ్ళ ఉద్యోగాలతోనే సరిపోతుంది. సరేలే, ఏం చేద్దాం, మనమే కష్టపడదాం అని మాటలు చెప్పుకుంటూ శ్రమను మరిచిపోయి పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కష్టాన్ని చూడలేక భర్తలు కూడా ఆఫీస్లో 1 గంట పర్మిషన్ తీసుకొని వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు. మగాళ్ళిద్దరూ కూడా బండి మీద నీళ్లు తీసుకొచ్చి వాళ్ళకి చాలా వరకు శ్రమ తగ్గిస్తారు. ఈ విధంగా కుటుంబం అంతా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు. ఇదంతా చూస్తున్న ప్రసాదు, ఇలా ఒకరికొకరు సాయం చేసుకుంటే ఇంట్లో గొడవలనేవే ఉండేవి కాదు, ఇలాగే అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. ఆ మాటలు విని ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటారు. ఈ విధంగా తోటి కోడళ్ళ వేసవికాలం గడిచిపోతుంది. వేసవికాలం ముగిసిన తర్వాత వాళ్ళు నీటి కొరత లేకుండా సంతోషంగా ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. రైలు కొంచెం చిన్నగా కదులుతూ ఉంది. అనామిక చేతిలో ఒక పచ్చి మామిడి పళ్ళ బుట్టని పట్టుకుని రైలెక్కటానికి పరిగెడుతూ ఉంటుంది. ఇంతలో రైలు తలుపు దగ్గర ఉన్న వ్యక్తి ఆమెకు సహాయం చేస్తాడు. అనామిక చాలా సంతోషపడుతూ, బాబాయ్ గారు, నాకు సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఇదిగోండి, ఈ మామిడి పండు చాలా బాగుంటుంది, నేను దీన్ని కోసిస్తాను, ఆగండి
అంటూ మామిడి పండు కోసి ఆయనకిస్తుంది. ఇక అనామిక రైల్లో పచ్చి మామిడి పళ్ళు అమ్ముతూ ఉంటుంది. మామిడి పండ్లమ్మా, మామిడి పండ్లు, పచ్చి మామిడి పండ్లు, మామిడి ముక్కలు కూడా ఉన్నాయమ్మా, తీసుకోండి రుచికరమైన మామిడి అంటూ అలా ట్రైన్లో వాటిని అమ్ముతూ ఉంటుంది. ఇంతలో అక్కడే ఉన్న అవని దానిని తీసుకొని వాళ్ళ అత్తగారు మామగారి దగ్గరికి వెళ్ళి ఇస్తుంది. వాళ్ళు వాటిని తిని, చాలా బాగుంది, ఇటువైపే వస్తుందా, అయితే ఇంకో 2 తీసుకో. అందుకు అవని సరే అంటుంది. ఇంతలో అనామిక అక్కడికి వస్తుంది. అనామికాని చూసి శారద చాలా కోపంగా, ఏంటి దీని దగ్గర తీసుకున్నావా, చిచే పడేయండి. అత్తయ్య దయచేసి అలా అనకండి అత్తయ్య, అందరూ ఇష్టంగా దాన్ని తింటున్నారు, తినే వాటిని పడేయకూడదని మీరే చెప్తూ ఉంటారని మీ అబ్బాయి ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు, మరి మీరే అలా చేస్తే ఎలా అత్తయ్య? మర్యాదగా నువ్వు అత్త అని పిలవడం ఆపుతావా? నా కొళ్ళంతా జలగలో పాములు పారినట్టుగా ఉంది. ఆ మాటలు విని చాలా బాధగా అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత రైలు ఆగటంతో అందరూ దిగుతారు. శారద వాళ్ళు ఇల్లు చేరుకుంటారు. అవని తన భర్త మహేష్తో ఇలా అంటుంది. ఏవండి, రైల్లో మామిడికాయలు అమ్ముతున్నామెవరు? ఆమె మీ అమ్మగారిని ఎందుకు అత్తయ్య అని పిలిచారు? తను మా వదిన, నా సొంత అన్నయ్యకి భార్య. ఆ మాట వినగానే చాలా ఆశ్చర్యపోతూ, ఏంటి మీకు అన్నయ్యున్నాడా, నాకెప్పుడూ చెప్పలేదేంటండి అని అడుగుతుంది. మహేష్ అనామిక గురించి, తన అన్నయ్య రమేష్ గురించి చెప్పటం మొదలు పెడతాడు. నేను అన్నయ్య పట్నంలో చదువుకున్నవాళ్ళం. సెలవులకు ప్రతిసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన అనామిక వాళ్ళ ఇల్లుండేది. అన్నయ్య అనామికను చూసి ఇష్టపడ్డాడు. అనామికకి తల్లి తండ్రి ఎవరూ లేరు. వాళ్ళ బామ్మ పెంచుతూ ఉంటుంది. మేము అక్కడి నుంచి ఊరికి బయలుదేరే సమయంలో అన్నయ్య అనామికతో మాట్లాడాడు. అనామిక, ఈ సంవత్సరంతో నా చదువు కూడా పూర్తవుతుంది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇక నాకు ఉద్యోగం వస్తుంది. మా ఇంట్లో చెప్పి మన పెళ్లికి ఒప్పిస్తాను. మీరు బాగా డబ్బున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా మా పేదింటి అమ్మాయిని ఎందుకు చేసుకుంటారు? నా గురించి ఆలోచనలు మానేసి మీకు తగ్గ సంబంధం చూసుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న బామ్మ అతని దగ్గరికొచ్చి, రమేష్, ఆస్తి లేకపోయినా నా మనవరాలికి మంచి గుణం ఉంది, తననే పెళ్లి చేసుకో. నేను చనిపోతే తను ఒంటరిగా మిగిలిపోకూడదు. నాకు మాట ఇవ్వు, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆమెను పెళ్లి చేసుకోకుండా ఉండను అని. బామ్మ, నేను నీకు మాటిస్తున్నాను. అనామికని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదిలిపెట్టను. ఈ మాట చాలు నాకు, ప్రశాంతంగా కన్ను మోస్తాను. అనామికకి నేనంటే ఇష్టమే, కానీ మా అమ్మ వాళ్ళని చూసి భయపడుతుంది. నేను లేకపోతే ఎప్పుడొస్తానని అమ్మమ్మని అడుగుతూనే ఉంటుందంట. ఆ మాటలు విని బామ్మ కూడా సంతోషపడుతూ, తప్పకుండా అనామిక నిన్ను పెళ్లి చేసుకుంటుందిలే బాబు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక మేమిద్దరం తిరిగి మా ఊరొచ్చేశాం. ఇక్కడికి వచ్చిన కొన్ని రోజులకే అనామిక వాళ్ళ బామ్మ చనిపోయిందని మా అమ్మమ్మ మాకు ఫోన్ చేసి చెప్పింది. నేను అన్నయ్య అక్కడికి వెళ్ళాం. అప్పటికే కార్యక్రమం అంతా పూర్తయిపోయింది. అన్నయ్య అనామికతో మాట్లాడాడు. అనామిక, నేను మీ బామ్మకి మాటిచ్చాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదిలిపెట్టను అని. ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇంతలో అక్కడికి అమ్మమ్మ వచ్చింది. అనామిక, నేను శారదతో మాట్లాడతానులే, మీ ఇద్దరికి పెళ్లి జరిగేలా చేస్తాను. అందుకు అనామిక కూడా సరే అంది. మా అమ్మమ్మ మా అమ్మతో వాళ్ళ ప్రేమ విషయం గురించి చెప్పింది. ఆ మాటలు విన్న మా అమ్మ చాలా కోపం తెచ్చుకుంది. ఏంటమ్మా, పిల్లలు తప్పు చేస్తే చెప్పాల్సిందల్లా పోయి పెళ్లి చేయని చెప్పి నాకు చెప్పడానికి వచ్చావా? కానీ కట్నం లేకుండా ఎవరు పెళ్లి చేసుకుంటారు, పైగా పల్లెటూరు అమ్మాయిని. ఓసేయ్, నీది కూడా పల్లెటూరు అన్న సంగతి మర్చిపోతున్నావా? నువ్వేమన్నా ఎంబీబీఎస్ కలెక్టరో చదివాననుకుంటున్నావా? అలాగే నువ్వు మర్చిపోయినట్టున్నావు, మనది కూడా మధ్యతరగతి కుటుంబమే. అదంతా ఒకప్పుడుగా, ఇప్పుడు కాదుగా. నీలాగా మనసు మార్చుకోవడం మా వల్ల కాదు. రమేషు అనామిక వాళ్ళ బామ్మకి ఇచ్చిన మాటని నేను నిలబెడతాను. వాళ్ళిద్దరికీ పెళ్లి నేను చేస్తాను. ఏమండి, విన్నారా మీ అమ్మ ఏం మాట్లాడుతుందో? మీరేం మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలాగున్నారు ఎందుకు? దయచేసి ఈ విషయంలో నన్ను లాగబాకండి. మీ అమ్మ కూతుర్లే తేల్చుకోండి అంటూ అక్కడి నుంచి మా నాన్న కూడా వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవే జరిగింది. అప్పుడు మా అన్నయ్య, ఇక చాలా ఆపండి. అమ్మా, నీకు పెళ్ళిష్టం లేదు కదా? నేను ఇంట్లో ఉండటం లేదు. నేను అమ్మమ్మతో పాటు ఊరెళ్తున్నాను. అక్కడే ఉంటాను. అక్కడే ఉండి అనామికని పెళ్లి చేసుకుంటాను. ఇదే మాట మీద ఉండు. మేం సంపాదించిన ఆస్తులు నీకు కావాలని మాత్రం ఎప్పుడు మా ఇంటికి రాబాక. అలాంటిది ఈ జన్మలో జరగదు అని చెప్పి మా అమ్మమ్మతో పాటు తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి కాలేజ్కి డైలీ సర్వీస్ చేసి చదువు పూర్తి చేశాడు.
ఆ తర్వాత అనామికని పెళ్లి చేసుకుని అక్కడే కాపురం ఉన్నారు. తర్వాత ఏం జరిగిందో మాకు తెలీదు. అమ్మ అన్నయ్యతో ఫోన్ కూడా మాట్లాడనిచ్చేది కాదు. మా అమ్మమ్మ చనిపోయినా కూడా అక్కడికి వెళ్ళలేదు అంటూ జరిగిన విషయం అంతా చెప్తాడు. అప్పుడు అవని ఆ మాటలన్నీ విని, కన్న తల్లి చనిపోతే మీ అమ్మగారు వెళ్లకుండా ఎందుకున్నారు? కొంచెం కూడా జాలేదనుకుంటా. అయినా మీ అన్న ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? అసలు ఆ అమ్మాయి రైల్లో ఎందుకు మామిడి పళ్ళు అమ్ముకుంటుందో ఇవన్నీ మీ అమ్మగారికి అవసరం లేదా? ఆమెకు అవసరం లేదు కాబట్టే వాటి గురించి పట్టించుకోవట్లేదు. ఆమెకు అవసరం లేకపోతే మీకైనా అవసరం ఉండాలి కదా. సొంత అన్నయ్య ఏమైపోయాడన్న బాధ కూడా లేదా మీకు? ఇప్పుడే అనామిక వాళ్ళ ఇంటికి వెళ్ళి విషయం తెలుసుకుందాం పదండి. అమ్మో, అమ్మకు తెలిస్తే చంపేస్తుంది. ఛే, ఇంత వయసు వచ్చినా కూడా మంచి చెడు ఏంటో మీకు తెలిసి రావట్లేదు. మీ అమ్మ పెంపకం అలా ఉందనుకుంటా. మీరు రాకపోతేనేమి, నేనే వెతుక్కుంటూ వెళ్తాను. అవని మాటలకి మహేష్ సర్లే నేను కూడా వస్తానని చెప్తాడు. అనామిక ఇంటికి వెళ్తారు. అక్కడ మంచంపై ఉన్న రమేష్ వాళ్ళని చూసి సంతోషంగా పలకరిస్తాడు. అన్నయ్య, ఏమైంది? మీరిలా మంచం మీద ఉన్నారేంటి? మహేష్, నా గురించి వదిలేరా. తనెవరు? అవనియా, నీ భార్య కదా? అవునన్నయ్య, నీకెలా తెలుసు? నాన్న వారానికి ఒకసారి ఇక్కడికి వస్తూనే ఉన్నారా. అక్కడి సమాచారం అంతా నాతో చెప్తూనే ఉంటారు. నాకు 2 కాళ్ళు పోయిన సంగతి నేనే మీతో ఎవరితో చెప్పొద్దని చెప్పాను. అందుకే మీకు ఈ విషయం చెప్పలేదనుకుంటా. మహేష్ కంటనీరు పెట్టుకుని, ఏం జరిగిందన్నయ్య? ఎందుకు మీ 2 కాళ్ళు పోయాయి అని అడుగుతాడు. నేను ఉద్యోగం చేయడం కోసం వెళ్ళాను. 2 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఉద్యోగం పోయింది. తర్వాత ఏం చేయాలో అర్థం కాక రైల్లో పచ్చి మామిడికాయలు అమ్ముతూ ఉండేవాణ్ణి. ఆ సమయంలో రైలు ఎక్కుతూ ఉంటే ప్రమాదవశాత్తు రైలు కింద పడి నా 2 కాళ్ళు విరిగిపోయాయి. ఇప్పుడు కుటుంబాన్ని బ్రతికించటం కోసం మీ వదిన అనామిక అదే పని చేస్తుంది. నేనొద్దు అని చెప్తున్న వింటలేదు. ఆ మాటలకి మహేష్ చాలా బాధపడతాడు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే అనామిక తన 3 పిల్లలు నవ్య, భవ్య, హరీషు అక్కడికి వస్తారు. పిల్లలు వాళ్ళని చూసి, బాబాయ్, పిన్ని మీరొచ్చేశారా? మేము రోజు అమ్మ వాళ్ళని మీ గురించి అడుగుతూనే ఉంటాము అంటారు. తాతయ్య వచ్చినప్పుడు కూడా అడుగుతూనే ఉన్నాం. ఎప్పుడూ మీ ఫోటోలు చూపించటం తప్ప మీరొస్తారని చెప్తూ ఉండేవాళ్లే కానీ మీరెందుకు రాలేదు అంటూ అడుగుతారు. ఇప్పుడు మీరొచ్చినందుకు సంతోషంగా ఉందంటూ పిల్లలు వాళ్ళిద్దరినీ పట్టుకుంటారు. మహేష్ ఒక్క క్షణం కూడా ఆగలేక అందరినీ ఇంటికి వెళ్దామని అడుగుతాడు. అప్పటికప్పుడు కారు మాట్లాడుకుని బలవంతంగా వాళ్ళందరినీ ఇంటికి తీసుకుని వెళ్తారు. రమేష్ని చూసిన తల్లి బోరున విలిపిస్తుంది. ఏం జరిగింది రమేష్కి? తన కాళ్ళకి ఏమైంది అంటూ అడుగుతుంది. ఇక అవని జరిగిన విషయం అంతా చెప్తుంది. అదంతా విని శారద ఏడుస్తూ, నన్ను క్షమించమ్మా అనామిక. అసలేం జరిగిందని, నువ్వెట్ట ఎందుకు రైల్లో వీటిని అమ్ముతున్నావని అడగకుండా చాలా అవమానపరిచాను. నా బుర్ర అసలు ఏమీ పని చేయలేదమ్మా అంటూ క్షమాపణ చెప్తుంది. ఇక అప్పటినుంచి వాళ్ళందరూ అక్కడే సంతోషంగా ఉంటారు. అనామిక ఒక చిన్న హోటల్ నడుపుతూ ఉంటుంది. అత్తగారు కూడా అనామికకి సహాయం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కుటుంబం అంతా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.